ఖమ్మం నుంచి సోనియా తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరైన సోనియా రాష్ట్ర నేతలకు సమాచారం. ఆమె తరపున రేవంత్ బట్టి నామినేషన్. తెలంగాణ కర్ణాటకలో సోనియా ప్రభావం. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చే వ్యూహం. రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం అంచనా. సోనియాతో రాష్ట్రంలో బహిరంగ సభ అంటూ కొన్ని చూస్తున్నాం కదా. అంటే విషయం ఏంటంటే ఖమ్మం నుంచి సోనియా పోటీ చేయడానికి గల కారణాలను గతంలో చెప్పిన. రాయ్బరేలీలో ఈసారి సోనియా గాంధీ గెలిచేటువంటి పరిస్థితి కనబడతలేదు వాస్తవంగా. గతంలో రాహుల్ గాంధీ ఏ విధంగానైతే ఓడిపోయిండో ఇప్పుడు కూడా రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ ఓడిపోవడానికి ఆల్రెడీ బీజేపీ అధిష్టానం పెద్ద ఎత్తున స్కెచ్ వేయడం జరిగింది వాస్తవంగా. సో దాంతో అందుకే అంతకుముందు కూడా రాహుల్ గాంధీకి తెలిసే ఆయన మన కేరళ నుంచి ఒక ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు కూడా సోనియా గాంధీ ఈ రాయ్బరేలీలో మరి ఓడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరొక స్థానం నుంచి పోటీ చేయాలి కాబట్టి ఈసారి ఖమ్మం ఎంచుకోవడం జరిగింది. ఖమ్మం అయితే వాళ్ళకు చాలా సేఫ్ గార్డ్ కనబడుతుంది. ఎందుకంటే ఖమ్మంలో ఆల్రెడీ దాదాపు 10 సీట్లలో 9 సీట్లు కాంగ్రెస్ గెలవడం జరిగింది. సో ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. సో నల్గొండ కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ ఈజీగా గెలిచేటువంటి స్కోప్ ఉన్నటువంటి సీటు. సో కాకపోతే విషయం ఏంటంటే కొంత కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది వాస్తవం. కొన్ని ఎంపీ సీట్లు కూడా పెరుగుతాయి. అంత ఆ ప్రభావం అయితే ఉంటుంది వాస్తవంగా. సో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయంపై స్పష్టత వచ్చింది. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు అధిష్టానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తుంది. తెలంగాణ నుంచి సోనియా లోక్సభకు పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ గత నెలలో తీర్మానం చేసి అధిష్టానానికి పంపగా ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కొనసాగింది. తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోనియా గాంధీ నాయకత్వం యూపీఏ ప్రభుత్వం 2014 తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం తెలిసింది. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు సెప్టెంబర్ 15న తుక్కుగూడలో విజయబేరి సభ పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. సో మొత్తానికైతే ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయడం మన తెలంగాణ ప్రజలందరం కూడా స్వాగతించాలి. వాస్తవంగా ఆమెకు ఇప్పుడున్నటువంటి ఆ ఏజ్లో మనందరం కూడా వాస్తవంగా ఆమెకు గౌరవం ఇచ్చి మనం అందరం కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. రుణం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వాస్తవంగా మన తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఖమ్మం ప్రజలారా, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లిగా సోనియా గాంధీని మనందరం కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఆమెకు మద్దతుగా మరి ఆమెకు మంచి గౌరవం అంటే భారీ మెజార్టీ ఇచ్చి మనందరం కూడా ఆమెను గెలిపించాల్సిందిగా ఈరోజు కాలేజీ టీవీ తరపున నేనైతే కోరుతా ఉన్నాను వాస్తవంగా.